కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. సో ఈరోజు మనం చద్దన్నం తినొచ్చా, చద్దన్నం తింటే వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. కొంతమంది అంటూ ఉంటారు పెద్దల మాట చద్దన్నం మూట అని. సో దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట చద్దన్నం అనేది ఎంత హెల్దీ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చద్దన్నం ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు చద్దన్నం తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము 60-70 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే అప్పట్లో ఇడ్లీలు కానీ, దోశలు కానీ ఇలాంటి టిఫిన్స్ అసలు లేవు. ఎవరైనా సరే పొద్దున్నే లేచేసరికి చద్దన్నం తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేనమాట. ఇప్పట్లోనే ఈ ఉప్మాలు కానివ్వండి, ఇడ్లీ, దోశ ఇప్పట్లో ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఎక్కువగా మనకు బ్రేక్ఫాస్ట్ అంటే అదే అన్నది మన మైండ్లో పడిపోయింది. కానీ ఒకప్పట్లో ఇవి లేకపోయినా సరే 90 ఇయర్స్ కానీ 100 ఇయర్స్ కానీ చక్కగా బ్రతికేవాళ్ళు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేటివి కాదు. అండ్ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఇప్పట్లో 70-80 ఇయర్స్ నుంచి ఎక్కువగా ఉంది. అంతకుముందు మన ఫాదర్స్ కానీ వీళ్ళతో మనం చూసుకున్నట్లయితే అసలు డయాబెటీస్ అనే వ్యాధి ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదన్నమాట. కానీ వాళ్ళకి ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో కూడా తెలియదు. బట్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తరతరాలుగా పెద్దల నుంచి వచ్చిన ఆహారపు అలవాట్లు అలాగే అలవాటు చేసుకున్నారు. మనకేమైపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పి మనము అన్నీ హైబ్రిడ్గా వెళ్ళిపోయి మనకి ఆవుల ఎరువు కాకుండా, ఆవు పేడతో చేసిన ఎరువు కాకుండా మనం భూమికి కూడా కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన మన భూమిలో ఉండే సత్తువ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోయి మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వలన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వల్ల ఇప్పట్లో డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. అదే మనం కొద్ది కాలం ముందు వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు. మనకిప్పుడు ఆరోగ్యము లేదు, ప్రశాంతత లేదు, రెండు కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, అలాంటి ఫుడ్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది. అంటే మనం ఏమైతే ఇంటేక్ తీసుకుంటున్నామో, మన సైకలాజికల్గా హెల్తీగా ఉండాలి అన్నా మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చద్దన్నం నుంచి మాట్లాడుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముందు రోజు మిగిలిపోయిన అన్నంలోకి లేకపోతే మిల్లెట్స్, రాగులు, సజ్జలు వాళ్ళు ఏమేమైతే తినేవాళ్ళో దాంట్లోకి వాళ్ళు ఏం చేసేవారు, మంచిగా పెరుగేసుకొని లేకపోతే గోరువెచ్చని పాలు, ఇలా అంటే చద్దన్నం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తారు. ఆ ముందు రోజు నానబెట్టి ఫెర్మెంట్ చేసిన అన్నాన్ని ఉదయం పూట తీసుకునేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళు ఎప్పుడు లో ఎనర్జీతో కానీ ఫీల్ అవ్వలేదు. వాళ్ళు మనకన్నా ఎక్కువగా పని చేసేవాళ్ళు, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే పొలాల్లో కానీ ఏదైనా సరే ఏదైనా పని అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడు వాళ్ళు వీక్నెస్ అనేది వాళ్ళకి లేదు. అండ్ మన పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కూడా 40 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వరకు కూడా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ఫెర్టిలిటీ రేట్ ఏమవుతుంది, 35 ఇయర్స్, 36 ఇయర్స్ మహా అంటే తగ్గిపోతుందన్నమాట. అంటే ఇప్పట్లోనే మన ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందంటే ఫ్యూచర్లో ఇంకెంత తగ్గిపోతుంది. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఒకసారి ఊహించుకోండి, మన మన యూట్రస్ హెల్త్ తగ్గిపోతే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. మన పెద్దవాళ్ళు ఒకేసారి 12 మంది 13 మంది పిల్లలు కనేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయి 2-3 పిల్లల కన్నా ఎందుకు ఎక్కువ కనలేకపోతున్నారు, ఎందుకు మనకి ఎనర్జీ లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వలన మన ఫెర్టిలిటీ రేట్ కానివ్వండి, మన స్టామినా కానివ్వండి, మన మజిల్ కానివ్వండి, మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ చద్దన్నం ఇప్పుడు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చద్దన్నం రోజు మొత్తం, ఒకరోజు ముందు రోజు మొత్తం మనము పెరుగులో కానీ పాలల్లో చేసి ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో మనకి మన ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ప్రోబయోటిక్ అని అంటాం మనము. ఆ ప్రోబయోటిక్ ఏమవుతుందంటే ఫెర్మెంట్ చేయడం వలన డబుల్ అవుతుంది. సో డబుల్ అవుతుంది కాబట్టి అది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన మన ఇంటెస్టైన్ అంటే మన జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి అండ్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి
అండ్ లైట్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఏం తీసుకున్నా మన బాడీలో అబ్జర్షన్ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఇంటెస్టైన్ ఇంపార్టెంట్. ఆ ఇంటెస్టైన్ని మనకి ఎలా మనము హెల్తీగా ఉంచుకోవాలి, ఆ బ్యాక్ని ఎలా ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఉండాలి. చద్దన్నం తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటెస్టైన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ అనేది కూడా మనం పెరగకుండా అంటే ఒబేసిటీ రాకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ నెంబర్ 1 బెనిఫిట్. నెంబర్ 2 బెనిఫిట్, కొంతమంది అంటారు మేడం రైస్ తీసుకుంటే క్యాలరీస్ ఉంటాయి కదా, సో పొద్దున్నే చద్దన్నం తినడం వలన బరువు పెరుగుతాం కదా అనే ఒక అపోహ ఉంటుంది. రాత్రి మొత్తం మనం సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే క్యాలరీస్ బాగా తగ్గుతాయి కాబట్టి అది మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. దానివల్ల మనకు వెయిట్ గెయిన్ అనేది ఏమి ఉండదు, ఇంకా వెయిట్ లాస్ అవుతాం. మన బాడీలో అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పిత అనే దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ దోషాలు అనేది బ్యాలెన్స్ అవుతాయో మన బాడీలో హీట్ అనేది నేచురల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మన బాడీలో హీట్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి అది అందరికీ హెల్దీ అని చెప్పొచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. ఇడ్లీ తీసుకుంటే స్పైక్ అవుతాయి, అండ్ నార్మల్ పెసరట్టు కాకుండా నార్మల్ దోశ తీసుకున్నా కొద్దిగా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉప్మా అంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఇలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరిగిపోతాయి. కానీ చద్దన్నం తీసుకొని చూడండి, అసలు షుగర్ లెవెల్స్ పెరగవన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల ప్రోబయాటిక్ వల్ల మనకి ఆల్రెడీ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో, సైకలాజికల్ డిసార్డర్స్ కానీ, కడుపు ఉబ్బరం కానీ, దీంతోపాటు డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా చద్దన్నం తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి డిప్రెషన్ లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు రోజు చద్దన్నం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన వాళ్ళ ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ కంప్లీట్గా తగ్గి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ పెరిగి ఆకలి అనేది బాగా పెరుగుతుంది. ఆకలి పెరిగినప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, పాజిటివ్ థింకింగ్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవి అన్నమాట బెనిఫిట్స్. ఎప్పుడైతే మనం చద్దన్నం తీసుకుంటామో చద్దన్నం తీసుకోవడం వలన డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే లో బోన్ డెన్సిటీ సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ కాల్షియం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచిదని చెప్పొచ్చు. ఒక లైట్ ఫీలింగ్ రావాలి మనకి, నిద్ర లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే హెవీ ఫీలింగ్ రావద్దు, లైట్ ఫీలింగ్ రావాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ చద్దన్నం. కానీ మనం ఎంత తింటున్నాం క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 130 to 140 grams ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మీకు హార్డ్లీ 100 క్యాలరీస్ కూడా రావు. అంటే ఎంత తక్కువ క్యాలరీస్ మనకు వస్తున్నాయి. సో మనము 100 to 150 or 200 క్యాలరీస్ వరకు బ్రేక్ఫాస్ట్లో రావాలి అంటే చద్దన్నం 150 to 160 grams వరకు బాగా తీసుకోవచ్చు పుష్కలంగా. అండ్ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి మనం పెరుగు వాడుతున్నాం, పాలు ఎలాంటివి వాడుతున్నాం, ఇప్పుడైతే మనకి చాలా వరకు ప్యాకెట్లోనే వస్తున్నాయి. ఫుల్ క్రీమ్ వాడచ్చు, లేదు ప్యాకెట్ పాలు, స్కిమ్డ్ మిల్క్ అంటే దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి కంపేర్ టు దట్ ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసిన కర్డ్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. అది కూడా మనకు బెనిఫిట్ అనేది చెప్పచ్చు. అండ్ ఎందుకంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ కదా, వెయిట్ పుట్టాన్ అవుతాం కదా, అంటే ఆర్గానిక్గా వచ్చేది ఏదైనా సరే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వం. ఎక్కువగా తినేసి తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మాత్రమే మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది అనమాట. లేదు మనం ఆర్గానిక్గా తీసుకుంటే మనకి ఇంకా మంచిదే, ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో చద్దన్నం ఫైనల్గా చద్దన్నం తీసుకోవచ్చు అంటే చద్దన్నం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ చద్దన్నం తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా అదే అలవాటు చేసుకోవడం వలన చాలామందికి టైం సేవింగ్ కూడా అవుతుంది. బ్రేక్ఫాస్ట్కే 1 hour 2 hours అయిపోతూ ఉంటుంది. లేదు టైం కూడా సేవింగ్ చేసుకోవాలి అండ్ మాకు హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వద్దు, మాకు డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు అనుకుంటే చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ అండ్ చద్దన్నం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.